మన చేతిలో 1000 రూపాయలు ఉంటే దాన్ని మనం 100 సార్లు లెక్క పెడతాం, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతాం. నేను చెప్పే కొన్ని లెక్కల తర్వాత మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో మీకు లాభం జరగబోతుందా, నష్టం జరగబోతుందా, దానికి మనమేం చేయాలనేది మీకు మీరే ఆలోచించుకునే అవకాశం ఉన్నది. మామూలుగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సులు కడుతూ ఉంటారు, ప్రతి రాష్ట్రం కూడా ట్యాక్సులు కడుతూ ఉంటారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొంత బడ్జెట్ రూపంగా మళ్ళీ ప్రతి ఒక్క రాష్ట్రాలకు కొంత డబ్బు ఇస్తూ ఉంటుంది. అయితే ఏ రాష్ట్రం నుండి ఎంత ట్యాక్సులు పోతున్నాయి, కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికి ఎంత డబ్బులు వస్తాయనేది ఇక్కడ నేను మీకు కొంచెం అర్థం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ డీలిమిటేషన్ అని, ఎంపీల సంఖ్య పెరుగుడని, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆ చర్చ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఈ లెక్కలు అర్థం కావాలి. మహారాష్ట్ర ఒక 100 రూపాయలు కనుక కేంద్రానికి ఇస్తే కేంద్రం నుండి అదే మహారాష్ట్ర 8 రూపాయలు తీసుకుంటుంది. కర్ణాటక 100 రూపాయలు కేంద్రానికి ఇచ్చి 15 రూపాయలను రిటర్న్గా తీసుకుంటుంది. హర్యానా 100 రూపాయలు కేంద్రానికి ఇచ్చి 20 రూపాయలు రిటర్న్గా తీసుకుంటుంది. గుజరాత్ 100 రూపాయలు కేంద్రానికి ఇచ్చి 30 రూపాయలు రిటర్న్గా తీసుకుంటుంది. తమిళనాడు 100 రూపాయలు కేంద్రానికి ఇచ్చి 31 రూపాయి రిటర్న్గా తీసుకుంటుంది. తెలంగాణ 100 రూపాయలు కేంద్రానికి ఇస్తుంది, 43 రూపాయలు రిటర్న్ తీసుకుంటుంది. కేరళ 100 రూపాయలు కేంద్రానికి ఇస్తుంది, 60 రూపాయలు రిటర్న్ తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ 100 రూపాయలు కేంద్రానికి ఇస్తుంది, రిటర్న్ 85 రూపాయలు తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఒక 8 రాష్ట్రాలు. దేశంలోని 29 రాష్ట్రాలు, ఈ 8 రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ, తీసుకునేది తక్కువ. ఇందులో 5 రాష్ట్రాలు మొత్తం దక్షిణాది రాష్ట్రాలే. మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ, తీసుకునేది తక్కువ. ఆ తర్వాత ఉత్తరాదికి సంబంధించి మిగిలిన భారతదేశం సంబంధించి కేవలం 3 రాష్ట్రాలు, ఒకటి గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా మాత్రం కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ, తీసుకునేది తక్కువ. సరే, ఈ 8 రాష్ట్రాలు పక్కన పెడితే మిగిలిన 21 రాష్ట్రాల యొక్క పరిస్థితి ఉందో అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు కేంద్రానికి ఇస్తే రిటర్న్ 300 రూపాయలు తీసుకుంటుంది. బీహార్ 100 రూపాయలకి కేంద్రానికి ఇస్తే రిటర్న్ 920 రూపాయలు తీసుకుంటుంది. బీహార్ 100 రూపాయలు కేంద్రానికి ఇస్తే రిటర్న్ 920 రూపాయలు తీసుకుంటుంది. మధ్యప్రదేశ్ 100 రూపాయలు కేంద్రానికి ఇస్తే రిటర్న్ 310 రూపాయలు తీసుకుంటుంది. రాజస్థాన్ 100 రూపాయలు కేంద్రానికి ఇచ్చి రిటర్న్ 270 రూపాయలు తీసుకుంటుంది. ఒడిశా 100 రూపాయలు పన్నులు కట్టి 230 రూపాయల బడ్జెట్ పొందుతుంది. జార్ఖండ్ 100 రూపాయలు కేంద్రానికి ఇచ్చి 350 రూపాయలు రిటర్న్ తీసుకుంటుంది. ఛత్తీస్గఢ్ 100 రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టి 370 రూపాయల బడ్జెట్ అయితే అది పొందుతుంది. ఇక మనం ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ 100 రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టి బడ్జెట్ కింద 2800 రూపాయలు రిటర్న్ తీసుకుంటుంది. మిజోరాం 100 రూపాయలు కేంద్రానికి గట్టి 2200 రూపాయలు రిటర్న్ తీసుకుంటుంది. సిక్కిం మరియు నాగాలాండ్ 100 రూపాయల ప్రభుత్వ పన్నులు గట్టి 1900 రూపాయలు రిటర్న్ బడ్జెట్ కింద పొందుతున్నారు. అస్సాం 100 రూపాయలు ప్రభుత్వానికి గట్టి 520 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. మణిపూర్ అండ్ త్రిపుర 100 రూపాయలు ప్రభుత్వానికి గట్టి కేంద్ర ప్రభుత్వానికి గట్టి 1100 రూపాయలు వాళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు. సరే, మరి ఇప్పుడు మనకి లెక్కలన్నీ ఎందుకు, అంత మనది ఒకటే దేశం కదా, ఈ లెక్కలను ఎందుకు కంపేర్ చేయాలి అంటే, సరే అంత ఒకటే దేశం, మరి ఈ ఒకే దేశంలో ఒక అసమానత అనేది ఉన్నది. ఇప్పుడు మనం సింపుల్గా చూస్తే 100 రూపాయలు కట్టినటువంటి కేరళనేమో కేవలం 60 రూపాయలు తీసుకుంటుంది. అదే 100 రూపాయలు కట్టినటువంటి అరుణాచల్ ప్రదేశ్ మాత్రం 2800 రూపాయలు తీసుకుంటుంది బడ్జెట్ కింద. అంతా ఒకే దేశమైనప్పుడు సరే కొంత అసమానతలు, ఆ రాష్ట్ర బడ్జెట్లు, రాష్ట్రంలో నుండి ఆ ప్రగతి, ఆ పెట్టుబడులు, దిగుబడులు, ఇవన్నీ కొంచెం అసమానతలు, వ్యత్యాసాలు ఉంటాయి. కానీ ఒక రాష్ట్రం 100 కట్టి 60 రూపాయలు తీసుకునేది అక్కడ, ఒకే రాష్ట్రం 100 రూపాయలు రెవెన్యూ ఇచ్చి 2800 రూపాయలు బడ్జెట్ తీసుకోవడం ఇక్కడ ఎంత వేరియేషన్ ఉన్నదో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే దేశానికి ఇవ్వడమే కానీ తీసుకోవడం లేనైతే ఏదైతే 8 రాష్ట్రాలు ఉన్నాయో ఆ 8 రాష్ట్రాల్లో 5కు 5 మొత్తంగా దక్షిణ భారత రాష్ట్రాలు ఉన్నాయి. 77 ఏళ్ల భారతదేశంలో కేవలం 6 సంవత్సరాలు మాత్రమే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశానికి సంబంధించిన 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం నాయకుల్లో ఒక పివి నరసింహారావు, ఒక దేవేగౌడ, వీళ్ళిద్దరూ కలిపి కేవలం 6 సంవత్సరాలు మాత్రమే దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నారు. మిగిలిన దగ్గర ఒక 71 సంవత్సరాలు మొత్తం అంతా కూడా ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు మాత్రమే ప్రధానమంత్రులుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఈ టాపిక్ ఎందుకు వస్తుంది అంటే, పార్లమెంట్లో డీలిమిటేషన్ అనే బిల్లు గురించి. డీలిమిటేషన్ బిల్లుతోటి పార్లమెంటులో 543 ఉన్నటువంటి ఎంపీ స్థానాలను 815కు పెంచాలని ఒక బిల్ అయితే ప్రపోజల్గా నడుస్తుంది. సో దాని ద్వారా ఏం జరుగుతుంది, సో ఇప్పుడు ఈ దక్షిణాది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు 129 మంది ఉన్నారు. ఆ తర్వాత ఒకవేళ పెరిగితే డీలిమిటేషన్ తర్వాత 815 ఎంపీలు అయితే మన దక్షిణ భారతదేశానికి దగ్గర ఒక 195 ఎంపీలు మాత్రం వస్తారు. ఆ తర్వాత 815 మంది ఎంపీలు కనుక డీలిమిటేషన్ వస్తే కనుక వాళ్ళకు ఒక ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే కేవలం ఒక 410 మంది ఎంపీలు ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో మొత్తం 195 మంది ఎంపీలు ఉన్నా కూడా మిగిలిన 600 ఎంపీలు మిగిలిన భారతదేశంలో ఉంటారు. సో కేంద్రంలో ఒక ప్రభుత్వం రావడానికి 410 మంది ఎంపీలు ఆ కేవలం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక 4 రాష్ట్రాలు, ఒక మధ్యప్రదేశ్, ఒక ఉత్తరప్రదేశ్, అంటే ఒక రాజస్థాను,
లేదంటే ఒక గుజరాత్, ఈ 4-5 రాష్ట్రాల్లో ఒక బీజేపీ కానీ, ఒక కాంగ్రెస్ కానీ, లేదంటే ఏదైనా ఒక పార్టీ కనుక, లేదంటే ఒక 2-3 పార్టీలు కనుక కలిస్తే మీకు అక్కడే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఈ 195 ఎంపీలు, రేపు పొద్దున పెరిగితే 195 మంది ఎంపీలు, ఏ ఎంపీ అవసరం లేకుండానే ఒక డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది.